వేడి వేడి అన్నంలోకి కమ్మనైన బీరకాయ పప్పు ఆవకాయ ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ అదిరిపోతుందంటే ఫస్ట్ అయితే పావు కప్పు కందిపప్పు, పెసరపప్పు, అలాగే వాటర్ పోసి చక్కగా కడిగి 10 నిమిషాలు నానబెట్టి ఒకంత పప్పుకి 3 ఇంతలు వాటర్ పోసి అందులోకి పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరిగిన బీరకాయ ఒకటి, 4 పచ్చిమిరపకాయలు, 1 టొమాటో, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కాస్త పసుపు, కొత్తిమీర, అలాగే 1 పావు టేబుల్ స్పూన్ అంతా కారం పొడి వేసి కలిపి 3 విజిల్లు లేదా 4 ఉడికిచ్చి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మపండు సైజంత చింతపండు గుజ్జు వేసిన తర్వాత చక్కగా ఎనిపేసి ఇప్పుడు పోపు అన్నమాట. ఆయిల్ ప్లస్ నెయ్యి కలిపి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగనిచ్చి పోపులోకి పావు టీ స్పూన్ కారం పొడి మస్ట్ అండి వేసి అది బాగా వేగిన తర్వాత పప్పు వేసి కలపండి. రుచికరమైన పప్పు రెడీ. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.